దావీదు మహారాజు తర్వాత సొలొమోను దేవుడు ఎన్నుకున్నారు. సొలొమోను తర్వాత వాళ్ళ కుమారుడు ఎన్నుకున్నాడు. అట్లాగే వారసత్వం అట్లా వచ్చింది ప్రియులారా. నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉంటే, దేవుడు తోడే ఉంటే, నిన్ను నీ పిల్లల్ని దేవుని యందు దేవునికి శాశ్వతమైన కృపను మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని కృప, తండ్రికి దేవుని కృప ఇచ్చారంటే పిల్లకు కూడా శాశ్వతంగా దేవుని కృప వస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇది అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి. కృప అంటే ఉచితంగా ఇచ్చేది, డబ్బులు పెట్టుకునేది కాదు, ఖరీదుగా ఇచ్చేది కాదు, వెలబెట్టుకునేది కాదు. ఉచితంగా మనం ఏది పొందినా సరే మనం దేవుని దగ్గర నుంచి ఉచితంగా మనం పొందుతున్నాం. మనం ఆయన ఏం చేయాలి? ఆయన స్తుతించడమే మన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.